అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటుగా మంత్రి కొండ సురేఖ మేడం, ఎట్లా అనిపిస్తుంది మిగిలినటువంటి రెండు ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి వాటిని ఇక్కడ అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది? మన దేశంలో సగానికి ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. గతంలో ఒక భర్త పనిచేస్తే కుటుంబం నడిచేది, కానీ ఈసారి ఒక భర్త పనిచేస్తే నడిచే పరిస్థితుల్లో లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పనిచేసినా కూడా కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులు కానీ, ఇంట్లో రెంట్ కట్టడం కానీ, ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళ ఆచితూచి ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కొంత సహాయం ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా వాళ్ళకు కొండంత సహాయం అవుతుంది. కాబట్టి ఈ అవసరాలను ఆలోచించి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ 6 గ్యారంటీలను కూడా మేము అమలు చేస్తామని పెట్టడం జరిగింది. అన్నీ కూడా మహిళలకు సంబంధించినవి. దాంట్లో గతంలో 2 మేము అసలు ఆల్రెడీ మంజూరీ చేశాము. దాన్ని ఇప్పటికే వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజు పెట్టినవి ఏవైతే ఉన్నాయో ఆ 2 ఇంకా ముఖ్యమైనవి. సిలిండర్ కొనలేనటువంటి పరిస్థితుల్లో కట్టెల పొయ్యి మీద వండుకుంటూ ఉన్నారు. కరెంట్ వేసుకోవాలంటే భయపడి లైట్లు బంద్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈ 2 కూడా వాళ్ళకి ఇంకా సపోర్ట్. చాలా మంది లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు ఈ గ్యారంటీలకు ప్రామాణికంగా ఉన్నాయి కాబట్టి రేషన్ కార్డులకి ఇంకెన్ని రోజులు పట్టచ్చు అంటారు కొత్త రేషన్ కార్డుల ఇవ్వడానికి? అంటే రేషన్ కార్డ్స్ ఈరోజు లబ్ధిదారులకు లభించకపోవడానికి ముఖ్యమైన కారణం గత ప్రభుత్వం ఫెయిల్యూర్. ఆ ప్రభుత్వం యొక్క పరిపాలన ఫెయిల్యూర్ తోటి ఈరోజు అది అర్హులైన వాళ్ళకి రాలేదు. కాబట్టి ఈరోజు ఏ కార్డైనా కూడా ఏది ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం నుంచి కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాల్సిందే. లేకుండా మనం కులమానికగా దేన్ని ఇవ్వలేము. కాబట్టి ఆ కులమానికగా మనం ఈ యొక్క పథకాలను ప్రవేశపెడుతున్నప్పుడు లేని వారికి కూడా కొంత ఆలస్యమైనా కూడా వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చి ఈ యొక్క పథకాలను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇలాగనే మేడిగడ్డకి మార్చి 1వ తారీఖు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా పోబోతున్నారంట. మీరు మరి దాన్ని ఎట్లా చూస్తారు? మీరు గతంలోనే పోయి రావడం జరిగింది, వారిని కూడా ఆహ్వానిస్తే వాళ్ళు అయితే రాలేదు. కేటీ రామారావు కొద్దిసేపు క్రితం చెప్పినట్టు మాట. వాళ్ళు మేము పోయినప్పుడేమో కొంచెం క్రాక్ ఇచ్చింది చూసినాము. వాళ్ళు పోయినాక కూలిపోతుందో ఏమో, మరి జాగ్రత్త, దూరంగా ఉంటే మంచిదని చెప్పండి వాళ్ళకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.